Raghunathan Garu, please come to the dais and take your particular seat. One of the management member of our Vigyan Vidya Niketan, Pangas. In the same, Hari Ravi sir, please come to the dais. We can start now with this small meeting. Please, all students, keep silence here and don't stand. You can sit where the living place and celebrate and cooperate. Dayamini Kullakusumita Sumadura Shobhini Shubhashini Sumadura Bhashini Sukadam Varadam Mataram Vande Mataram Vande Mataram. Thank you. తల్లిదండ్రులకు శ్రేయాభిలాషులకు మరియు మన సంస్థ ఉపాధ్యాయులకు పేరు వీడ్కోలు పార్టీని జరుపుకుంటున్నాం. మరి కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే కొద్దిగా లేట్ అయింది. పిల్లలందరూ ఎదురు చూస్తున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి మీటింగ్ని త్వరగా ముగించుకొని తరువాత కార్యక్రమంలోకి అడుగుదానికి ముందుగా మన ప్రధానోపాధ్యాయులు గారికి మాట్లాడవలసిందిగా హృదయపూర్వకంగా కోరుతున్నాం. విద్యార్థులకు మా గుడ్ విషెస్, అదేవిధంగా ఈ స్టేజ్పై ఉన్నటువంటి యాజమాన్య సభ్యులకు మరియు ఉపాధ్యాయులకు మా యొక్క వందనాలు. మనది చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఎస్పెషల్గా వాళ్ళందరికీ నా యొక్క సజెషన్ ఏంటంటే, క్రమశిక్షణతో మాకు ఎలాగైతే కోఆపరేట్ చేశారో అదేవిధంగా కళాశాలలో కూడా మంచి గుర్తింపు, క్రమశిక్షణ, ఉన్నతమైనటువంటి చదువులు చదివి ఎంతోమంది ప్రజలకు సేవ చేయాలనేటువంటి కోరిక మా అందరికీ ఉంది. అది నెరవేర్చాలనేది మా యొక్క కోరిక. కొన్ని ఆర్థిక ఇబ్బందుల వలన మనం ఏర్పాటు చేయలేకపోయాము. నేడు కార్పొరేటెడ్ స్థాయిలో వాళ్ళకు ధీటుగా సరైనటువంటి మంచి వాతావరణంలో ఈ కొత్త కాంపస్ అనేది ఏర్పాటు చేస్తాం. నేటికి మా కళ అనేది నిజమైంది. అందువలన ఎగ్జిస్టెన్స్ అనేది సంపూర్ణమైనటువంటి కోఆపరేషన్ మీ అందరిది కావాలని మేము విద్యా సంస్థ సీనియర్ ఉపాధ్యాయులు, ప్రస్తుత మేనేజ్మెంట్ మెంబర్ పంగ సత్యం మేషాన్ని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఒక చిన్న విషయం, ఇప్పుడే ఇచ్చేసినటువంటి
విద్యార్థులను ఉద్దేశించి సత్యం సార్ మాట్లాడవలసిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. సభాధ్యక్షులు గౌరవనీయులు అయినటువంటి మన ప్రధానోపాధ్యాయ జగన్నాథ మాస్టర్కి, కాబట్టి మీ వయసు చేసినటువంటి అల్లరిని ఎవరైతే కంట్రోల్ చేసుకొని ముందుకు సాగుతారో వారి యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. ఎవరైతే మీ యొక్క మనసుని కంట్రోల్ చేసుకొని మీ వయసుని కంట్రోల్ ఉపాధ్యాయులు చెప్పినటువంటి సూచనలు సలహాలు మనసులో పెట్టుకొని మీరు ఒక లక్ష్యాన్ని చేయగలిగినట్లయితే మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి పిల్లలు, మీరు ఇంటర్మీడియట్ విద్య అనేటువంటిది కీలకమైనటువంటి సమయం కాబట్టి క్రమశిక్షణతో చాలా ఎక్కువ కష్టపడి మంచి సంస్థ మేనేజ్మెంట్ మెంబర్ అయినటువంటి రామకృష్ణ మాస్టర్ మాట్లాడవలసిందిగా హృదయపూర్వకంగా కోరుతున్నాం. సభ అయిన మనం వేదికను అలంకరించినటువంటి అధ్యక్షత వహించినటువంటి మన ప్రధానోపాధ్యాయులు జగన్నాథ మాస్టర్ గారికి మరియు మా యొక్క సభకు అలంకరించినటువంటి మన వంతు సర్వీస్ చేద్దామని చేస్తూ ఈ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు మరియు మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మా యొక్క ప్రియమైనటువంటి పేరెంట్స్కు నమస్సుమాంజలి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ విద్యా సంస్థలో ప్రతి సంవత్సరము ఈ యాన్యువల్ డే ఫేర్వెల్ ఫంక్షన్ మనం జరుపుకుంటున్నాము. ఈ జరుపుకున్నటువంటి సమయంలో ఒక ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలను దాన్ని సీక్రెట్ గా కాకుండా సభాముఖంగా తెలియజేయడము ఒక మంచి విషయంగా ప్రతి సంవత్సరం ఇక్కడ తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరం మన స్కూల్లో విద్యను అభ్యసించినటువంటి 10th క్లాస్ విద్యార్థులందరూ కూడా బాగా విద్యను అభ్యసించారు. అది కంపల్సరిగా జరుగుతుంది. 10వ తరగతి ఉత్తీర్ణులైన తర్వాతను కళాశాలలో జాయిన్ అయిన తర్వాత మన విద్య అంతా కూడా మన డిసిప్లైన్ పైన ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ డిసిప్లైన్ నేర్చుకున్న తర్వాతను విద్య నేర్చుకున్న వాడు గోల్ని సాధిస్తాడు, వాడు అనుకున్నది సాధిస్తాడు. వాళ్ళ తల్లిదండ్రుల గోలు, వాళ్ళ యొక్క ఉపాధ్యాయుల యొక్క గోలు, వాళ్ళ యొక్క మాతృదు అది సక్సెస్ అవ్వదు. ఈ సంవత్సరం 590 మార్కులు మీరు తెచ్చుకున్నా డిసిప్లిన్ లేకుండా 370 వచ్చినటువంటి మార్కులతో మీరు సాధించలేరు. అది మాత్రం గ్యారంటీ, అది మాత్రం సత్యం. ఆ విషయాన్ని మీరు గమనించాలి. మేము తెలివైనటువంటి స్టూడెంట్స్, మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు, మేము మోనార్కు అని కొంతమంది ఆలోచన ఉంది. అది మాత్రమిస్తున్నారు. మన విద్యానికేతనంలో వారు చేరడం చాలా అదృష్టవంతులు అని నేను భావిస్తున్నాను. ఈ సంస్థ డిసిప్లిన్కి మారు పేరు. విద్య పైన 24 గంటలు ఎప్పుడు కూడా విద్య పైన చేస్తూ పిల్లల్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడు ఈ సంస్థ మేనేజ్మెంట్ అండ్ ప్రిన్సిపల్ కానీ ఉపాధ్యాయులు కానీ ఎప్పుడు దానిపైన ఆలోచిస్తుంటారు. మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి మీ గోల్ సాధిస్తారు. ఈ యొక్క దేశానికి మంచి అభివృద్ధి చెందినటువంటి దేశముగా మీరు తయారు చేస్తారు ఫ్యూచర్లో. అదేవిధంగా చిన్న విషయం మనం చెప్పుకోవాల్సినటువంటి నెసెసిటీ మాకుంది. ఈ విధంగా ఎప్పుడు కూడా కలకలలాడాలంటే ప్రతి విద్యార్థులు అండ్ ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ యొక్క సంస్థని కోఆపరేట్ చేయాలి.
కొత్త విద్యార్థుల్ని అడ్మిట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడాను అడ్మిట్ చేయడానికి ప్రోత్సహించండి. ఈ సంస్థల అభివృద్ధికి తోడ్పడండి. కాబట్టి ఇంతటితో ఈ యొక్క ఉపన్యాసాన్ని ముగించుకుంటున్నాను. నమస్కారం. ఒక విషయం సార్లు చెప్తున్న దాని ప్రకారం ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. మీకు అందరికీ ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని సాధించడానికి ప్రతిరోజు మీరు కృషి చేయాలి. ఒక కొబ్బరి చెట్టు నాటేసి 100 కుంటల మంచినీళ్ళు ఒక్కరోజే పోసేస్తుంది, కాయలు కాయలు. రోజుకొక అనుకుంటున్నారు. ఆ స్థానాన్ని పొందడానికి ఒక నియమానుసారంగా నిర్దిష్టంగా ఒక పద్ధతి ప్రకారమైనటువంటి క్రమశిక్షణతో మీ వర్క్ మీరు ముగించుకొని ఆ లక్ష్యాన్ని పొందగలరని కోరుకుంటూ మన ఈ కార్యక్రమంలో విద్యార్థుల్ని ఆశీర్వదిస్తూ మన ఈ వార్షికోత్సవ సభకు ఇచ్చేసినటువంటి జగన్నాథ మాస్టర్ గారికి రామకృష్ణ సార్ చెప్పారు, క్రమశిక్షణే ప్రధానము. క్రమశిక్షణ లేనిదే మనం జీవితంలో ముందుకు వెళ్ళలేం. మనకు మార్పులు ఎన్ని వచ్చాయి అన్నది కాదు, ఇక్కడ ప్రధానంగా క్రమశిక్షణ బట్టే ఏదైనా ఉంటుంది. మనకి ఏనుగు లక్ష్మీదేవి గారు కూడా ఒక పద్యం చెప్పారు. ఏంటంటే విద్యచే భూషితుండై వెలయిచున్న దొడరై వర్జింపనగుజుమి చారు మాణిక్య భూషిత శస్తమస్తకంబైన పన్నగం భయంకరం కాదే. అంటే మనలో మంచి బుద్ధులు లేనట్లయితే, క్రమశిక్షణ లేనట్లయితే దానికన్నా ప్రమాదమైన వాళ్ళము అని దాని అర్థం. అయితే పిల్లల కోసం ఇక్కడ నేను ఒక్కటే గమనించాను. నిజంగా ఈ నరసన్నపేటలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో కూడా ఇక్కడ ఏంటంటే స్పెషల్ కేర్. ప్రతి ఆధ్యాత్మిక పరంగా చెప్పాలంటే ఏంటంటే పూర్వజన్మలో ఉన్నటువంటి రుణాన్ని వాళ్ళు తీర్చుకుంటున్నారు అనమాట. అంటే మీకు ఏదో వాళ్ళు బాకీ ఉండిపోయారు, లేదా మిమ్మల్ని బాగు చేయడానికి వాళ్ళు రాత్రి పోరు కష్టపడుతున్నారంటే దాని అర్థం అదే. మరి విద్యార్థులారా, మీ ముఖాల్లో ఉన్నటువంటి ఆ కళను గుర్తించగలిగారు. 99% కూడా కష్టించి పనిచేయడమే. మీ అందరూ ఎక్కడెక్కడో నాట్ ప్రీవియస్ స్టూడెంట్స్, ఆల్వేస్ అవర్ స్టూడెంట్, బికాస్ who got consistency first in English medium from our institution, 558 marks, the Chandiri. Please come to the dais. Please come to the dais. రెండవ స్థానంలో నిలిచినటువంటి ఇంగ్లీష్ మీడియం వీళ్ళకి జ్ఞాపికను అందజేయవలసిందిగా అయితే విద్యార్థుల నుంచి ఎవరైనా సరే వచ్చి ఈ ఫేర్వెల్ పార్టీ సందర్భంగా మాట్లాడేటటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు వేదిక వద్దకు రావాల్సిందిగా
సమన్వయంగా కోరుతున్నాం. ఈ మీటింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేసి కొద్ది సెకండ్లలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభిద్దాం. సాంస్కృతిక కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థుల కంటే మరింత రెట్టింపు ఉత్సాహంతో, ఎందుకంటే మీకు కూడా ఆ కొద్దిగా యాక్టివిటీస్ స్టార్ట్ అవుతున్నప్పుడు మీకు మరింత బలం వస్తుంది, భీముడు బలం లాగా. కాబట్టి మరింత యాక్టివిటీని, ఎంకరేజ్మెంట్ ని చూపించండి. మరి ఇక్కడికి విచ్చేసినటువంటి నెక్స్ట్